ప్రభుదినంలో ఆరాధన చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులకు, పిల్లలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియలు లేని విశ్వాసము మృతమని గ్రంథము తెలియజేస్తూ ఉంది. మన విశ్వాసము కనపరచడానికి, ముఖ్యంగా దేవుని ఎదుట నీకున్నటువంటి విశ్వాసాన్ని కనపరచడానికి క్రియలు అవసరమైనదని మనకు గ్రంథం తెలియజేస్తూ ఉంది. క్రియలు లేకుండా ఒక వ్యక్తి నీతిమంతుడిగా, విశ్వాసిగా తన విశ్వాసాన్ని దేవుని ఎదుట కనపరిచి నీతిమంతుడిగా తీర్చబడలేడు. మనకి యొక్క పాఠ్యభాగంలోనే ఇద్దరు వ్యక్తుల గురించి తెలియజేయబడ్డది. వారు విశ్వాసాన్ని బట్టి, వారి క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడినట్టుగా మనకు ఈ యొక్క అధ్యాయంలోనే కింద భాగంలో మనం చదవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు తమ యొక్క విశ్వాసాన్ని క్రియారూపకంగా వారు చూపించినట్టుగా మనకు కనబడుతుంది. క్రియలు లేకుండా విశ్వాసం ఉందంటే అది మృతమే. విశ్వాసంతో పాటు దానికి క్రియ జోడిగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా లేకపోతే ఆ విశ్వాసము మృతమైనది. నువ్వు దేని యందు విశ్వాసం ఉంచుతున్నావో ఆ విశ్వాసము సజీవమైనదిగా ఉండాలి అంటే క్రియ కూడా దానికి తోడై ఉండాల్సిన అవసరం ఉందని మనకు గ్రంథం హెచ్చరిక చేస్తుంది. ఇద్దరు వ్యక్తులను మనం చూస్తే, ఒకరు అబ్రహాము, ఇంకొకరు రాహాబ్ అనే వేశ్య. వారిద్దరూ తమ యొక్క క్రియలను బట్టి విశ్వాసాన్ని దేవుని ఎదుట కనపరిచి వారు నీతిమంతులుగా తీర్చబడినట్టుగా మనకు కింద వచనాల్లో కనబడుతుంది. 21వ వచనం చూస్తే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇస్సాకును అబ్రహాము బలిచ్చినప్పుడు తాను విశ్వాసాన్ని, దేవుని ఎదుట దేవుని పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఆయన ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచారంటే, తన కుమారుణ్ణి మృతుల్లోంచి ఆయన ఇవ్వగలడు అనే అంతటి విశ్వాసాన్ని, తన దేవుడు తన కుమారుడిని మృతుల్లోంచి లేపగలడు, దానికి శక్తిమంతుడని ఆయన ఆలోచన చేశాడు. దాన్ని బట్టి ఆయన తన కుమారుడిని బలి అర్పించడానికి వెనుకాడలేదు. అందుకోసము తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసం అంటే నమ్మడము. ఈ విశ్వాసము, ఈ నమ్మిన దానికి క్రియ జోడిగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రియ లేకుండా నేను విశ్వసించానని ఊరక మాట్లాడితే దానివల్ల ప్రయోజనం లేదు. అది కేవలము మృతమని మనకు గ్రంథం హెచ్చరిక చేస్తాం. అబ్రహాం జీవితంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఆ లేఖనము నెరవేర్చబడిన అనే విషయాన్ని గ్రంథము తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా తను చూపించినటువంటి క్రియను బట్టి, తను చూపించిన విశ్వాసాన్ని బట్టి అతడు దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. కింద చెప్పిన మాట, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. దేని మూలంగా దేవుని స్నేహితుడు అంటే, తను విశ్వసించిన దాన్ని క్రియారూపకంగా చూపించగలిగాడు, చేయగలిగాడు. ఎంత విశ్వాసాన్ని దేవుని పట్ల తను కలిగి ఉన్నాడో దాన్ని క్రియారూపంగా చూపించగలిగాడు. అదేవిధంగా
ఇంకొక వ్యక్తి ఈ యొక్క పాఠ్యభాగంలో మనకు కనబడతారు. ఆవిడెవరంటే రాహాబ్ అనే వేశ్య. ఆమె చేసింది కూడా చాలా గొప్ప పని. ఆమె వినింది, విశ్వసించింది, ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా కనపరిచింది. వాస్తవంగా ఆ దేశ ప్రజలెవరో తెలీదు, వారి దేవుడెవరో తెలీదు, వారు ఎలా ఉంటారో తెలీదు. కానీ ఆమె విన్నది. ఏమని విన్నదంటే ఇశ్రాయేల్ దేవుడు సర్వశక్తి గల దేవుడు అని ఆమె విన్నది. ఇశ్రాయేల్ ప్రజల ముందు ఏ జనము కూడా నిలబడలేరు. కారణం ఏంటంటే వారి దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలను చూస్తున్నప్పుడు మిగతా జనాంగాలన్నీ వణుకుతున్నాయి, మా గుండెలు జారిపోయినాయి అని ఆవిడ తెలియజేస్తుంది. దాన్ని బట్టి ఆమె చేసింది ఏంటంటే ఆమె విశ్వసించింది వారి దేవుడే నిజమైన దేవుడు, వారి దేవుడు సర్వశక్తి గల దేవుడు అని విశ్వసించింది. విశ్వసించిన తర్వాత తను ఏం చేసిందంటే విశ్వాసాన్ని తను క్రియారూపకంగా చూపించింది. ఎలా చూపించిందంటే వేగులు వారి దగ్గరికి వచ్చినప్పుడు 25వ వచనం చూస్తే, అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడును కదా. దేవుని పక్షాన్ని వచ్చినటువంటి ప్రజలను చేర్చుకుంది, వారికి ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఆ వేగులు వారిని జాగ్రత్తగా మరలా వారిని పంపించేసింది. పంపించినప్పుడు తను ఒక నిబంధన చేసుకుంది. ఆ నిబంధన ఏంటంటే, నేను సర్వశక్తి గల మీ దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను. ఈ పట్టణాన్ని మీరు తప్పక నాశనం చేస్తారని నాకు తెలుసు. ఈ పట్టణం నాశనం చేసేటప్పుడు నన్ను నా కుటుంబాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు చేసిన ఈ మేలును బట్టి ఈరోజు మీరు వేగు వచ్చారు, మిమ్మల్ని వారికి పట్టికుండా జాగ్రత్తగా దాచిపెట్టాను. నేను చేసిన మేలుకు ప్రతిగా నాకు ఒక మేలు చేయాలి, నిబంధన చేసుకుంది. ఈ నిబంధనను బట్టి తను చేసిన ఈ క్రియను బట్టి విశ్వాసం కనపరిచింది, విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది. ఎప్పుడైతే క్రియల్లో చూపించిందో దాన్ని బట్టి నీతిమంతురాలని ఎంచబడింది కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమే, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు లేకపోతే నాకు విశ్వాసం ఉందని చెప్పుకున్నంత మాత్రాన దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని గ్రంథం తెలియజేస్తా ఉంది. అందువల్ల విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విశ్వాసాన్ని కనపరిచే విధానాన్ని ఆలోచన చేస్తే ఈ విశ్వాసము రక్షణ విషయంలో నీ విశ్వాసము ఏ విధంగా ఉందో పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ సువార్త నీకు అందించబడినప్పుడు, ఏ విధంగా నీవు రక్షించబడతావు నీకు తెలియజేయబడినప్పుడు, ఆ రక్షణ మార్గానికి నీవు ఒప్పుకున్నావా లేదా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఆ రక్షణ మార్గం నీ దగ్గరికి వచ్చినప్పుడు దాని క్రియారూపకంగా నీ విశ్వాసం, నువ్వు నమ్మావు ఈ విధంగా రక్షణ కలుగుతుందని విశ్వసించిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్రియను జరిగించావా లేదా అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సువార్తను ప్రకటించినప్పుడు, పెంతెకోస్తు దినాన సువార్తను ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే వారు పరిస్థితులన్నీ గమనించారు, రక్షణ మార్గం ఇదే అని తెలుసుకున్నారు. దాన్ని బట్టి వారు ఏం చేయాలో వారు క్రియారూపకంగా జరిగించారు. రక్షణ కలిగేదానికి ఏం చేయాలని గ్రంథం తెలియజేస్తుందంటే రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూస్తే, రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూస్తే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలమునకు నీతి నెరవేర్చువాడు దాని వలనే జీవించడని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లోండి పైకి తెచ్చుటకని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ రక్షణకు సంబంధించినటువంటి మాటలు దేవుని యొక్క వాక్యము, సువార్త, మేము ప్రకటించినటువంటి వాక్యమే, మేము ప్రకటించిన విశ్వాస వాక్యం. అదేదనగా
ఏమని రక్షణ పొందడానికి ఏమని సువార్త ప్రకటించారో ఆలోచన చేస్తే, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. ఇది సువార్త. ఈ సువార్తను విన్నామంటే వినిన దానికి వెంటనే నువ్వు చేయాల్సిన పని, నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును. నువ్వు విశ్వాసాన్ని చూపించావు. నీకు వినబడిన ఈ సువార్త దేవుని దగ్గర నుంచి వచ్చిన వార్తని, ఈ వాక్యాన్ని నమ్మావు. మరి ముఖ్యంగా దేవుడు మృతుల్లో ఉండి క్రీస్తును లేపాడని నువ్వు విశ్వసించావు. విశ్వసించిన దాన్ని క్రియారూపకంగా కనపరచాల్సిన అవసరం ఉంది. క్రియారూపకంగా కనపరిచే విధానాన్ని చూస్తే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నోటితో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది క్రియకు సంబంధించింది. నీ విశ్వాసము నువ్వు నమ్మిన దాన్ని కనపరిచే విధానం ఏంటంటే, రక్షించబడ్డానికి నీ నోటితో నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి సువార్తను లేకపోతే వాక్యాన్ని వినిన తర్వాత, దేవుని వాక్యాన్ని విన్నాడు, ఆ వాక్యంలోని సందేశం ఏంటంటే, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయం ముందు విశ్వసించినాడలా. క్రీస్తు చేసిన దేవుడు మృతుల్లో నుండి లేపాడు. దాన్ని విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని కనపరిచే విధానం ఏంటంటే, నీ నోటితో నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రక్షించబడాలంటే తను విశ్వాసంతో పాటు క్రియను కూడా చేయాల్సిన అవసరం ఉంది. నోటితో ఒప్పుకోవాలి. అనేక మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ విని అక్కడితో విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వారు ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా కనపరచలేని పరిస్థితిలో ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉంటారు, కానీ దాన్ని క్రియారూపకంగా అంటే నోటితో ఒప్పుకోలేని పరిస్థితి. నువ్వు రక్షించబడాలంటే నోటితో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏమనగా ఆయనందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనం చెప్తున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆ విశ్వాసాన్ని నువ్వు నమ్ముతున్నావు. దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపాడనే దాన్ని నువ్వు నమ్మితే, నువ్వు ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే విధానము నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. ఒక సంఘటన జరిగింది. పౌలు శీలను బంధించున్నప్పుడు ఆ చెరసాల భూకంపం వచ్చింది. వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చెరసాల బద్దలైంది. ఆశ్చర్యమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. జరిగిన తర్వాత చెరసాల్లోని ఖైదీలు పారిపోయారు అనుకొని చెరసాల నాయకుడు ఏం చేశాడంటే, తను పొడుచుకోవాలని, చనిపోవాలని ఆలోచన చేశాడు. మనకు తెలిసిన సంఘటనే అపోస్తలుల గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చూస్తే, అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట్టు చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. చెరసాల నాయకుడు జరిగిన పరిస్థితిని బట్టి ఇంక తను బ్రతికి ప్రయోజనం లేదనుకొని తను తాను పొడుచుకొని చంపుకోవాలనుకున్నప్పుడు, అప్పుడు పౌలు ఏం చేశాడంటే, పౌలు నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శిలకును సాగిలపడి వారికి వెలుపలికి తీసుకొచ్చి, అయ్యలారా, ఇక్కడ అసలు విషయము తెలుస్తూ ఉంది. ఒక సంఘటన జరిగింది. దాన్ని కన్నులారా చూసినటువంటి వ్యక్తి తను నమ్మలేని నిజాన్ని తన కళ్ళ ముందు జరిగింది. నమ్మలేని నిజం ఏంటంటే, అంతవరకే ఆ చెరసాల వరకే భూకంపం కలగడం, అది నమ్మలేని నిజం. కరుడుగట్టిన ఖైదీలుండే స్థలంలో ఆ చెరసాల తలుపులు తెరుచుకున్నప్పుడు వాస్తవమైన పరిస్థితి అయితే ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు పారిపోవాల్సిన పరిస్థితి. అది కూడా ఆశ్చర్యమే. ఇటువంటి సంఘటనలు తన ముందు జరిగినప్పుడు దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఉన్నటువంటి పరిస్థితులు ఏందని అతను ఆలోచన చేసి అతను అడుగుతున్న మాట,
వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఎటువంటి విశ్వాసాన్ని అనుసరిస్తే అతను రక్షణ పొందుతాడు. ఈ రక్షణతో పాటు తన క్రియ కూడా దాన్ని జత చేసినట్టుగా మన కింద భాగంలో కనబడుతుంది. రక్షణ పొందడానికి నేనేమి చేయాలని అడిగినప్పుడు వారు చెప్తున్నారు, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందునని చెప్పి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యము బోధించి సువార్త బోధించారు. రక్షణ పొందుటకు నేనేం చేయవలనని అడిగిన వ్యక్తికి రక్షణ సువార్తను వారు ప్రకటించారు, దేవుని వాక్యాన్ని వారు బోధించారు. ఈ బోధించిన తర్వాత తన ముందు జరిగిన పరిస్థితులు విన్నటువంటి ఈ సువార్తకు లోబడ్డ వ్యక్తి, విశ్వసించిన వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే తన క్రియను కనపరుస్తా ఉన్నాడు. విశ్వాసానికి క్రియ లేకపోతే అది మృతమే. కేవలం విని వారిని అట్టానే జైల్లో ఉంచుకోనో లేకపోతే వారిని వదిలిపెట్టో లేకపోతే తను మామూలు జీవితాన్ని గడుపుంటే కేవలము విశ్వసించిన వ్యక్తి ఆ జరిగినటువంటి కార్యాన్ని విశ్వసించాడు, లేకపోతే సువార్తను విశ్వసించాడు అంతే. కానీ ఆ విశ్వాసానికి తను క్రియను జోడించినట్టుగా మనకు కనబడుతుంది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. ఎప్పుడైతే తనకు సువార్త వినబడిందో తను తడువు చేయలేదు, తన కుటుంబం మొత్తము బాప్తిసం పొందారు. అంటే విశ్వాసానికి క్రియ జోడించాల్సిన అవసరం ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యము మనం వింటా ఉన్నాము, విని విశ్వసించాం, కానీ దాన్ని క్రియారూపకంగా కనపరచలేని దుస్థితిలో ఉంటాము. క్రియల్లో దాన్ని చూపించకపోతే అది మృతమని గ్రంథము తెలియజేస్తా ఉంది. వారికి సువార్త వినబడింది. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్ము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించును. రక్షణ పొందాడు, రక్షింపబడ్డాడు. తన కుటుంబం మొత్తం రక్షించబడిన తర్వాత సంతోషం ఆ కుటుంబంలో ఉంటుంది, సమాధానం ఆ కుటుంబంలో ఉంటుంది. రక్షణ పొందడానికి విశ్వాసం ఉంది. నీకు సువార్త వినబడ్డది, విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసాన్ని కనపరచాల్సిన అవసరం ఉంది. క్రియారూపంగా కనపరచాలి. క్రియారూపంలో కనపరచకపోతే ఆ విశ్వాసము మృతము. నువ్వు దేవుని నమ్మానన్నా, నేను బైబిల్ చదువుతున్నానన్నా, ప్రార్థన చేస్తున్నానన్నా, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నీ విశ్వాసానికి క్రియ జోడి కావాల్సిన అవసరం ఉంది. రక్షణ విషయంలో విశ్వాసానికి క్రియ జోడైతే ఎటువంటి పరిస్థితి వస్తుందో మనము గ్రంథంలో చూసాము. ఈ విశ్వాసానికి క్రియ తోడయ్యే విషయము బాప్తిస్మ అనే కార్యక్రమంలో కూడా ఉంటుంది. ఈ బాప్తిస్మ అనే కార్యక్రమం పాప క్షమాపణ నిమిత్తము జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా విశ్వాసానికి క్రియ జోడి అవుతుంది అనే విషయము గ్రంథంలోంచి మనము పరిశీలన చేయొచ్చు. అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనము చూస్తే, పెంతెకోస్తు దినాన పేతురు ఆత్మ పరుషుడై అక్కడ చేరిన యూదులతో మాట్లాడుతున్నప్పుడు వారికంతా వివరించిన తర్వాత, దేవుని వాక్యం వివరించిన తర్వాత వారు సువార్త విన్నారు. సువార్త సారాంశము దేవుడు క్రీస్తును ఏమని ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చాడో ఆ విషయాన్ని వారి ఎదుట బహిరంగంగా బయలుపరిచినప్పుడు ఈ నజరేయుడైన యేసు ఎవరో, వారు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తుని, మెస్సయ్యని, ఆయన్ను ప్రభువుగా దేవుడు పట్టాభిషేకం చేశాడనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసినప్పుడు వారు విన్నటువంటి విశ్వాసానికి క్రియను జోడించినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనబడతా ఉంటుంది. 36వ వచనం నుండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. వారికి మొత్తం సంపూర్ణంగా సందేశం ఇచ్చి ఆయన చివరిగా కంక్లూడ్ చేసిన విషయం ఏంటంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా అంటే మెస్సయ్యగా, మీ కొరకు వచ్చే రక్షకుడుగా ఆయన నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. విశ్వాసము సువార్త ప్రకటించబడింది, దాన్ని విశ్వసించారు. విశ్వసించిన వారి యొక్క క్రియ ఈ విధంగా కనబడతా ఉంది. ఏ విధంగా కనబడతా ఉందంటే,
వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందిన వారితో చెప్పును. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఆయన చెప్తున్న మాట, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన వారిని హెచ్చరించను. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. వాక్యం అంగీకరించిన వారు ఎవరైతే వాక్యమందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా కనపరిచారు. క్రియారూపం కనపరిచింది ఏంటంటే వారు విశ్వసించి బాప్తిసం పొందారు. విశ్వాసంతో క్రియను జోడించారు. కేవలము విని పెంతెకోస్తు పండగ అయిపోయింది ఇంక వెళ్ళిపోదామనే ఆలోచన చేయలేదు. కానీ ఎవరైతే వాక్యాన్ని విని విశ్వసించారో, విశ్వసించిన వారు, అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. విశ్వాసానికి క్రియ జోడు కావాల్సిన అవసరం ఉంది. ఈ బాప్తిసం అనే కార్యక్రమం గురించి ఆలోచన చేస్తే వాస్తవంగా దేవుని వాక్యాన్ని విని బాప్తిసం తీసుకుంటున్నారా? దేవుని యందు విశ్వసించి బాప్తిసం తీసుకుంటున్నారా? మనం తీసుకునే బాప్తిసం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాప్తిసం అంటే కేవలము నీటిలో మునిగి రావడం కాదు, క్రొత్త జన్మగా రావాల్సిన అవసరం ఉంది. పాత పురుషుడు చనిపోవాలి. చనిపోయి నూతన సృష్టిగా, నూతన పురుషుడిగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పాప పురుషుడిని, పాత జీవితాన్ని నీటిలో సమాధి చేసి దాని తర్వాత రావాల్సిన అవసరం ఉంది. బాప్తిసం అంటే కేవలము నీటిలో మునిగి రావడం కాదు. అందుకోసమే దాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నారు. అది మామూలుగా నీటిలో పోయి మునిగొస్తే అది మామూలు స్నానమే, ఒంటిపైన దేహం పైన ఉండే మురికి తీసేస్తుందేమో. కానీ నీకున్న పాపము కడిగి వేయబడాలంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అవసరమైంటుందని గ్రంథం తెలియజేస్తాను. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడు పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగించడం ద్వారా మనలను రక్షించెను. ఈ బాప్తిసం అనే కార్యక్రమంలో పునర్జన్మ, పాతది గతించి నూతన సృష్టిగా చేయబడాల్సిన అవసరం ఉంది. పునర్జన్మ సంబంధమైన స్నానము. ఇది బాప్తిసం అంటే ఏంటో మనకు వయసు వచ్చిందనో లేకపోతే అవసరాన్ని బట్టు తీసుకునే బాప్తిసం కాదు. ఇది విశ్వాసాన్ని క్రియల మూలంగా కనపరచడం. అంటే నువ్వు దేన్ని నమ్మావో ఆ నమ్మిన దాన్ని క్రియారూపకంగా కనపరచడం. నీ పాప పురుషుడు చనిపోయాడు, నీవు నీటిలో ఆ పాప పురుషుడిని పాతిపెట్టి నూతన జన్మగా పునర్జన్మ సంబంధమైన స్నానము, దాని ద్వారా నువ్వు బయటకు వస్తే నువ్వు క్రియను కనపరిచినట్టుగా మనకు కనబడతా ఉంది. పౌలు గారు కూడా తను వెళ్తున్న మార్గంలో అది సరైన మార్గం కాదని దేవుని చేత హెచ్చరించబడినప్పుడు, క్రీస్తు ప్రభువారి యొక్క స్వరము తనకు వినబడినప్పుడు, క్రీస్తు ప్రభువారి యొక్క మాటల ద్వారా తను మార్గాన్ని మార్చుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తను పాపాలు కడిగి వేసే దానికోసము, పాపాలు కడిగి వేసే దానికోసము తను బాప్తిసం తీసుకున్నట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. అపోస్తలుల కార్య గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చూస్తే, 22వ అధ్యాయం 13వ వచనం నుండి, అతడు అన్ని ఇంటికి చేర్చబడ్డాడు. దమస్కు మార్గంలో తనకు ప్రభువారి యొక్క స్వరం వినబడింది. దాని తర్వాత అతను గుడ్డివాడయ్యాడు. కళ్ళు చూపు లేనట్టు పరిస్థితిలో అతను అననీయ ఇంటికి చేర్చబడిన తర్వాత 13వ వచనం, సౌల సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతను చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ఇది
దేవుని సంకల్పము అపోస్తలుడైన పౌలుకి తెలియజేయబడింది. దేవుని చిత్తము నీ పట్ల ఏమైనదో తెలియజేయబడినప్పుడు తను విశ్వసించిన విశ్వాసాన్ని క్రియల రూపంలో కనపరచడానికి తను వెంటనే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తను ఉన్న మార్గాన్ని మార్చుకొని తను దేవుని కోసము సాక్షిగా ఉండడానికి తన యొక్క విశ్వాసానికి క్రియను జోడించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివైందు కనుక నీవు తడవు చేయటెందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపమును కడిగి వేసుకున్నామని చెప్పెను. పాపములు కడిగి వేసుకోవడానికి బాప్తిసం తను విశ్వసించినటువంటి సువార్త ఏ పక్షంగా ఏ చిత్తము నీ పట్ల దేవునికి ఉందో దాన్ని తెలియజేయబడినప్పుడు ఆ చిత్తాన్ని జరిగించడానికి అనేక మనుషుల ఎదుట సాక్షిగా నిలబడడానికి, రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నిలబడడానికి తను సిద్ధపడి క్రియను జరిగించినట్టుగా మనకు కనబడుతుంది. అందువల్ల బాప్తిసం అనే కార్యక్రమంలో కూడా విశ్వాసము నీ చెవులకు వినబడుతుంది. నువ్వు విశ్వసించిన దాన్ని, నువ్వు అంగీకరించిన దాన్ని క్రియారూపంగా కనపరచాల్సిన అవసరం ఉంది. ఆ క్రియలు కనపరచకపోతే నీ విశ్వాసము మృతమైపోతూ ఉంటుంది. అందువల్ల రక్షణ విషయంలో మనం చూసాము విశ్వాసము దాని క్రియలు చూసాము. బాప్తిసం విషయంలో విశ్వాసము దాని క్రియ ఏ విధంగా ఉండాలో మనము గమనించాము. ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టం ఒకటి ఉంది. దేవుడు క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడిన వారికి దేవుడు అనుగ్రహించినటువంటి క్రొత్త నిబంధన చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం విషయంలో నువ్వు ఆ చట్టాన్ని నమ్మావు, విశ్వసించావు, కానీ క్రియారూపకంగా దాని పక్షంగా బ్రతుకుతున్నావు లేదా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రొత్త నిబంధన చట్టం మనకు తెలుసు. అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడుగుబడ్డారో, బాప్తిసం పొందారో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయుటెందును ఎడతెగకుండిరి. ఇది క్రొత్త నిబంధన చట్టము. ఈ చట్టానికి లోబడి దీన్ని విశ్వసిస్తే నేను క్రైస్తవుడిని, క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడ్డానని, క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞల్లో ఈ చట్టం కింద నేను బ్రతుకుతా ఉన్నాను అని మనం ఆలోచన చేస్తే ఈ చట్టానికి లోబడున్నామా? మన విశ్వాసము క్రియారూపకంగా ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా ఉందా, లేకపోతే ఆ చట్టాన్ని పక్కన పెట్టి మన పని మనం చేసుకుంటూ పోతా ఉన్నామా? గ్రంథంలోంచి పరిశీలన చేస్తాము. అపోస్తుల బోధలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడిన వ్యక్తి అపోస్తుల బోధకు దూరంగా ఉండకూడదు. అపోస్తుల బోధలో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసమే యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ అపోస్తుల బోధ అంటే ఏంటో, అపోస్తుల బోధలో నుండి సారాంశాన్ని ఒక 2-3 రెఫరెన్స్లో నేను వివరిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం అపోస్తుల బోధను విశ్వసించి అపోస్తుల బోధలో ఒక వ్యక్తి నడిపించబడాలి. ఆ యొక్క అపోస్తుల బోధకు కట్టుబడి ఉండాలంటే అపోస్తుల బోధలో ఉన్నటువంటి కొన్ని సారాంశాలని ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామముందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడును. ఎవరు అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అపోస్తుల బోధలో ప్రాథమికమైంది యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నీవు నమ్మాల్సిన అవసరం ఉంది. ఈ బోధ కాకుండా యేసే దేవుడని, దేవుడే క్రీస్తుని నమ్మితే ఆ బోధ అపోస్తుల బోధ కాదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు. మన భూమి మీదకి మానవతారంలో వచ్చినటువంటి యేసు ఎవరంటే ఆయన దేవుని కుమారుడు. దాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్తలోనే 17వ అధ్యాయము 3వ వచనం చూస్తే 3వ వచనము అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అపోస్తుల బోధ ఇది. యేసు దేవుని కుమారుడిని నీవు నమ్మాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ యేసును దేవుడు మృతుల్లోండి లేపాడని కూడా నువ్వు నమ్మాల్సిన అవసరం ఉంది. అపోస్తుల బోధ.
మృతుల్లో నుండి యేసును దేవుడు లేపాడనే విషయాన్ని కూడా నమ్మాల్సిన అవసరం ఉంది. అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం చూస్తే, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళను. ఇందాక మనం దీన్ని చదువుకున్నాము. దేవుడు ఏ విధంగా యేసును లేపాడో, లేపిన తర్వాత సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా ఎలా నియమించాడో మనం చూస్తున్నాము. అదేవిధంగా రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూస్తే, రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు ప్రభువుని దేవుడు ఏ విధంగా లేపాడో, క్రీస్తు ప్రభుని దేవుడు లేపిన విధానాన్ని చూస్తే 8వ అధ్యాయము 11వ వచనంలో, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ అంటే దేవుని ఆత్మ, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఇది మనకు నిరీక్షణ. అపోస్తలుల బోధలో క్రైస్తవునికి దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ. దేవుడు క్రీస్తు ప్రభువును మృతుల నుండి లేపాడు. ఏ జీవం అయితే, ఏ ఆత్మ అయితే క్రీస్తు ప్రభు వారికి దేవుడు ఇచ్చాడో అదే ఆత్మ మనలో ఉంటే, యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, సావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఇది నిరీక్షణ. ఇది అపోస్తలుల బోధ. క్రీస్తు యేసుని లేపిన వాని యొక్క ఆత్మ నీలో నివసిస్తే నువ్వు కూడా ఒక రోజున లేపబడతావు. యుగయుగాలు దేవునితోనూ ఆయన కుమారునితోనూ ఉండే ఆ యొక్క భాగ్యస్థితిలోకి వెళ్ళడానికి నువ్వు కూడా లేపబడతావు. నీలో యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించాల్సిన అవసరం ఉంది. అపోస్తుల బోధ ఇది. అపోస్తుల బోధలో ఎవరైతే నిలుస్తారో వారు, అపోస్తుల బోధ, అపోస్తుల క్రమం ప్రకారము ఎవరైతే జీవిస్తారో, కొత్త నిబంధన చట్టానికి లోబడిన వారు, దాన్ని విశ్వసించిన వారు. ఈ యొక్క అపోస్తుల బోధ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నట్టుగా యూదా పత్రిక మనకు 3వ వచనంలో, మొదటి అధ్యాయం 3వ వచనం తెలియజేయబడింది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఇది అపోస్తుల బోధ. అపోస్తుల బోధలో నీవు నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ నీకు క్రమం తప్పకుండా వినబడాలి, నీకు సరిచేయబడాలి. నీ మార్గాలు సరిచేస్తూ నీ జీవితము, నీ విశ్వాస ప్రయాణము సాగిపోతూ ఉండాలి. దానికి క్రమమైన విధానంలో మనము లోబడి క్రియారూపకంగా, అంటే అపోస్తుల బోధకు మనము విశ్వసించాము, విశ్వసించిన దానికి తగిన విధంగా మన జీవితం ఉందా లేదా, అపోస్తుల బోధ క్రమం ప్రకారం ఉందా లేదా అనేదాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా లోకంలో వినబడే ఏ బోధ కంటే ఆ బోధకు అటు ఇటు తిరిగామంటే నీవు అపోస్తుల బోధకు కట్టుబడిన వాడు కాదు. అంటే నీ విశ్వాసము క్రియలు లేకుండా ఉంటా ఉంటుంది. నువ్వు విశ్వసించావు అపోస్తుల బోధని, దాని ప్రకారం నీ జీవితం లేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతము. అందుకోసం గలతీ పత్రికలో వారు ఆ బోధ నుంచి వేరయ్యారంట. వేరైనప్పుడు ఆయన చెప్తున్న మాట, గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. ఈ అపోస్తుల బోధ కాకుండా భిన్నమైన బోధ, భిన్నమైన సువార్తలో నీవు పయనిస్తున్నావంటే నీ విశ్వాసము క్రియలు లేనిదిగా ఉంది. అపోస్తుల బోధ ప్రకారము జీవించాల్సిన అవసరం ఉంది. భిన్నమైన సువార్తటు తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపు కోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడవును గాక. అపోస్తుల బోధలో నిలబడకపోతే, అపోస్తుల బోధకు భిన్నంగా బోధించే వ్యక్తి, ఆ బోధకు లోబడిన వారు అందరూ కూడా శాపగ్రస్తులు అయిపోతూ ఉంటారు. నువ్వు క్రొత్త నిబంధన చట్టం కింద అపోస్తుల బోధలో నువ్వు లేకుండా, నీ యొక్క క్రియలు లేకుండా ఉంటే, అపోస్తుల బోధను నువ్వు అనుసరించకపోతే
నువ్వు విశ్వసించావు, కానీ ఆ విశ్వాసానికి క్రియను జోడించకుండా నువ్వు బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నావు. దానివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే శాపగ్రస్తుడవుతావు. భిన్నమైన సువార్త వెళ్ళావంటే, అపోస్తుల బోధలో నిల్చుండకుండా వేరొక బోధను నువ్వు అనుసరిస్తున్నావంటే నీవు శాపగ్రస్తుడు అయిపోతావు. విశ్వాసం ఉంది కానీ దానికి క్రియ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ యొక్క కొత్త నిబంధన చట్టంలో రెండవ భాగము సహవాసము. ఈ సహవాసం కూడా మనకు గ్రంథంలో తెలియజేయబడింది. మన సహవాసము ఎవరితో ఎలా ఉందనే విషయాన్ని గ్రంథంలో యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 3వ వచనం నుండి చూస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం నుండి, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ చాలా క్లియర్గా తెలియజేయబడింది. ఎవరెవరితో ఉంది? ఇద్దరు వ్యక్తులతో ఉంది. తండ్రి అనే ఒక వ్యక్తితో, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుతో. ఇద్దరు ఒకరే అని గ్రంథం చెప్పట్లేదు. ఇద్దరు గ్రంథంలో ఇద్దరు ఒకటే అనే బోధలో ఉంటే, అటువంటి సహవాసం చేసే వ్యక్తులతో మనం సహవాసం కలిగి ఉంటే మనము కొత్త నిబంధన చట్టం కింద బ్రతుకుతున్న వారం కాదు. కొత్త నిబంధన చట్టం కింద బ్రతికే వాళ్ళం కాదు. మన విశ్వాసం ఏంటంటే తండ్రి ఉన్నారు మరియు ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఉన్నారు. వారిద్దరితో మనకు సహవాసం ఉంది. 7వ వచనంలో అయితే 5వ వచనం చూస్తాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. నీతో సహవాసము ఎవరితో ఉంది? నువ్వు విశ్వసించావు. దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు వారు, వారిరువురితో నీ సహవాసం ఉంది. వారితో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే వారు వెలుగులో నడిచినట్లు మనం కూడా వెలుగులో నడవాల్సిన అవసరం ఉంది. విశ్వసించావు దేవుడు కుమారుడు వేరువేరని, వారితో సహవాసం కలిగి ఉండడానికి బాప్తిసం తీసుకున్నావు, నూతన సృష్టిగా చేయబడ్డావు. వారితో కలిసి నడిచే ఈ జీవితంలో సహవాసంలో కొత్త నిబంధన చట్టంలో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం ముందుగా అంటే తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుతో నీకు సహవాసం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సహవాసం అనే బాంధవ్యంలో లేకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే క్రీస్తు వారి యొక్క రక్తము మనకు పని చేయకుండా పోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సహవాసంలో ఉంటామో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంటుంది. క్రీస్తు రక్తము మన విషయంలో పని చేయాలంటే దేవునితోనూ ఆయన కుమారుడితోనూ మనము సహవాస బాంధవం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సహవాసము విశ్వసించడం మాత్రమే కాదు, నాకు దేవునితో సహవాసం ఉందని చెప్పుకోవడం కాదు. ఆ సహవాసానికి సంబంధించినటువంటి క్రియలను కనపరచాల్సిన అవసరం ఉంది. ఆ క్రియ దేవునితో సహవాసం ఉందంటే మనం చీకటిలో కాకుండా వెలుగులో నడవాలి. అది క్రియారూపంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది. రెండవది, సమాజంగా కూడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంగా కూడుకోవాల్సిన అవసరం ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో సమాజంగా కూడడం అనేది అంటే సహవాస బాంధవ్యం. మీకు ఇది అనుభవమే. గత సంవత్సరంలో మనం ఇటువంటి పరిస్థితిని అనుభవించాము. ఈ సంవత్సరం కూడా దాదాపు 2 నెలలు సహవాస లేమిలో మనం ఉన్నాము. ఈరోజు ఒకసారి అందరినీ చూస్తే ఒక రకమైన ఆనందం, లోపల సంతోషం మనకు బయట వస్తూ ఉంది. కారణం ఏంటంటే ఈ సహవాసాన్ని మనము కోల్పోయాం ఒక 2 నెలల నుంచి. పోయిన సంవత్సరం కూడా ఇటువంటి పరిస్థితి జరిగింది. నా జీవితంలో వ్యక్తిగతంగా ఒక 6 నెలలు నేను వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను సహవాసం కోల్పోయాను. సహవాసం కోల్పోతే కొత్త నిబంధన చట్టం కింద మనం బ్రతకలేకుండా ఉన్నాము. విశ్వాసించాం కానీ దాని క్రియ రూపంలో చేయలేకపోతున్నాం. సహవాసము అవసరము, సమాజంగా కూడడం అవసరం. 25వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించము. సహవాసంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సహవాసంలో హెచ్చరిక జరుగుతూ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సత్కార్యము, ఒకరినొకరు పురికొల్పుకోవడము. అందువల్ల ఈ సహవాసాన్ని మానకూడదు. మనకున్న పరిస్థితులను బట్టి, మనకు చట్టం ఏర్పాటు చేసినటువంటి నిబంధనలను బట్టి మనము సహవాసంగా కూడుకోలేకపోయాము. పరమదేవుడికి ఆ విషయం తెలుసు. కానీ ఈ చట్టము రిలాక్సేషన్ అయిన తర్వాత, మరి ముఖ్యంగా మన ప్రియులందరూ ఆరోగ్య పరిస్థితులు నెమ్మదించిన తర్వాత ఈరోజు ఈ విధంగా మనము సహవాసంలో కలిసి ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ కృప. సహవాసములో ఉండాల్సిన అవసరం ఉంది. సహవాసం లేకపోతే నువ్వు క్రొత్త నిబంధన చట్టము నువ్వు విశ్వసించిన దానికి క్రియారూపకంగా జరిగించలేకపోతున్నావని అర్థమవుతా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తున్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. నమ్మదగిన దేవుడు మనల్ని ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క సహవాసంలోకి పిలిచాడు. క్రీస్తు ప్రభువారు శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సుగా ఉన్న సంఘంలో సహవాసం కలిగి ఉండాలి. మనము ఆత్మ సంబంధమైన రాళ్ల వలె ఈ సంఘంలో మనం ఉన్నాము. ఈ శరీరంలో అవయములుగా ఉన్నాము. మన శిరస్సు క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారి యొక్క సహవాసములో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సహవాసంలో లోపం లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ సహవాసంలో ఉంటామో మనం కొత్త నిబంధన చట్టాన్ని అనుసరిస్తూ విశ్వసించడం మాత్రమే కాదు, దాని క్రియారూపంగా జరిగించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కొత్త నిబంధన చట్టంలో మరొక అంశము రొట్టె విరుచుట, ప్రభు యొక్క భోజన బలలో చేయి వేయడము. ఈ రొట్టె విరిచేటప్పుడు ఇది ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. కొత్త నిబంధన చట్టము ఆజ్ఞగా ఇవ్వబడినప్పుడు రొట్టె విరచడం అనేది మనము చేయాల్సిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూస్తే, 11వ అధ్యాయం 26వ వచనము, మీ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ కూడా విశ్వసించిన దానికి క్రియారూపంగా చేయాల్సిన పనులు కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడ్డాయి. ఈ రొట్టె విరచడం అనే కార్యక్రమం, ఇందులో మనం చేయి వేసే ప్రతిసారి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఈ యొక్క బలలో ఎందుకు చేయి వేస్తున్నామంటే క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము సిలువలో నలగొట్టబడిందని, ఆయన యొక్క రక్తము మన పాపముల నిమిత్తము చిందించబడిందని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు క్రియలు మనం జరిగించాలి. ఒకటి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, రెండవది ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. విశ్వాసంతో పాటు క్రియ జోడు కాకుండా ఉంటే, దీంట్లో ఎక్కడైనా లోపం ఉందంటే మనం చేసే ఆ కార్యక్రమంలో లోపం ఉందని అర్థం. ఆ కార్యక్రమాన్ని మనము జరిగిస్తూ అక్కడ చెప్పబడిన ఆజ్ఞ మనము నిర్వహించలేకపోతే, ఆయన మరణాన్ని ప్రచురించమని చెప్పినప్పుడు ఆయన మరణాన్ని ప్రచురించే విషయంలో ఎక్కడ లోపంగా ఉన్నామో వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా లేకపోతే ఏమవుతుందంటే విశ్వాసము లేని, క్రియలు లేని విశ్వాసము మృతమైపోతూ ఉంటుంది. రొట్టె విరిచే విషయంలో మనము క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధన చట్టంలో చివరిదైనటువంటి ప్రార్థన అనే అంశం గురించి ఆలోచన చేస్తే, ఈ ప్రార్థనలో కూడా గ్రంథం చెప్తున్నమాట, వీరు ఎడతెగకున్నారు అని చెప్తా ఉంది. ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయుటేందును ఎడతెగకుండిరి. ఎడతెగక అంటే కంటిన్యూస్గా ఉన్నారని అర్థం. ఎక్కడ కూడా గ్యాప్ లేదు, బ్రేక్ లేదు. ఎడతెగకున్నారు. అదే విషయాన్ని అపోస్తలుడు పౌలు గారు కూడా తన యొక్క పత్రిక అయినటువంటి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఆయన కూడా చెప్తున్నమాట, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయడం కూడా ఎడతెగకుండా ఉండాలి. నువ్వు విశ్వసించినంత మాత్రాన సరిపోదు. నేను దేవుని నమ్ముకున్నాను, క్రీస్తు ప్రభువు వారు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను రెగ్యులర్గా గుడికి వెళ్తున్నాను, వస్తున్నాను, ఇది ఒక్కటే కాదు. దీంతో పాటు
నువ్వు ఈ ప్రార్థన కూడా అవసరమైంది. ఈ ప్రార్థన ఎడతెగక ఉండాలి. నువ్వు విశ్వసించినటువంటి విశ్వాసము క్రియల రూపంలో కనబడాలంటే నువ్వు ఎడతెగక ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రార్థన గురించి ఏమని గ్రంథం తెలియజేస్తుందంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడినీడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం దేవునికి తెలియజేయడి. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలపులకు కావలి ఉండును. ప్రార్థన నీకు ఎంత మేలు చేస్తుందో నువ్వు క్రియల రూపంలో నీ విశ్వాసాన్ని కనపరిస్తే. క్రొత్త నిబంధన ఆజ్ఞ, క్రొత్త నిబంధన చట్టంలో భాగమైనటువంటి ప్రార్థనలో ఎడతెగకుండాలి. నీ చింత యావత్తు దేవుని యొద్ద ఉంచితే, నువ్వు ప్రార్థన రూపంలో ఆయన తెలియజేస్తే ఆయన ప్రతి అవసరతను తీరుస్తాడు. మీ హృదయములకును మీ తలపులకు కావలి ఉంటాడు, సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. అందువల్ల ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసం ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలనే విషయాలు మనకు తెలుసు. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని తెలియజేయబడింది. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకు ప్రార్థన చేయాలనే విషయాన్ని మనకు అక్కడ తెలియజేయబడుతుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైన ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైంది చేయడమే మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే. దేవుని దృష్టికి ఏది అనుకూలమో అబ్రహాం చేశాడు, దేవుని దృష్టికి ఏది అనుకూలమో రాహాబు జరిగించింది. క్రైస్తవుడిగా, క్రీస్తు యేసునందు విశ్వసించిన వ్యక్తిగా దేవుని దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మనం చేయాల్సిన అవసరం. దేవుని దృష్టికి ఏది అనుకూలం అంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు జరిగించాల్సిన అవసరం ఉంది. దేవుని దృష్టికి అనుకూలమైందని గ్రంథం తెలియజేసినప్పుడు మనము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎడతెగక ప్రార్థన చేయాలని గ్రంథము హెచ్చరిక చేసింది. మనం 3 విషయాలు చూసాము. మొదటి విషయము రక్షణ విషయంలో మన విశ్వాసాన్ని క్రియల రూపంలో కనపరచడం. రెండవది బాప్తిసం విషయంలో మన యొక్క విశ్వాసాన్ని క్రియల రూపంలో కనపరచడము. 3వ విషయము క్రొత్త నిబంధన చట్టము ఆజ్ఞ అయినటువంటి అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరచడం, ప్రార్థనలో చూసాము. మరి చివరిది సత్క్రియల విషయంలో నీ విశ్వాసాన్ని క్రియల రూపంలో చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇందా చదువుకున్నటువంటి పేతురు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలనని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వినుడి, చలి కాచుకునుడి, తృప్తి పొంది చెప్పినలా ఏమి ప్రయోజనము? ఒక వ్యక్తి, నీ సహోదరుడు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాలు ఉన్నప్పుడు అతనికి సహాయం చేయాల్సింది కాక నువ్వు క్రియల రూపంలో నీ విశ్వాసాన్ని కనపరచకుండా సమాధానంగా వెళ్ళని చెప్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అందువల్ల క్రియల రూపంలో ఉండాలి. మన విశ్వాసాన్ని కనపరచడానికి సత్క్రియలు జరిగించాల్సిన అవసరం ఉంది. సత్క్రియల్ని మనము ఆసక్తితో జరిగించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారుణ్ణి మన కోసం బలిచ్చాడు. క్రీస్తు ప్రభువారు అయితే తన ప్రాణాన్ని మన కోసము ఇచ్చాడు. కారణం ఏంటంటే సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏర్పరచుకోవడానికి. తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాను. క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించింది. ఎందుకంటే మన సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను మన సత్క్రియలు జరిగించడానికి ఆసక్తి చూపించాలంట. దానికోసం మనల్ని పవిత్రపరిచాడంట.
దానికోసం ఆయన రక్తము చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. సత్క్రియ యందు ఆసక్తి. ఇప్పుడు మనం చూసాము, క్రియలు లేని విశ్వాసము మృతము. సత్క్రియలు జరిగించాలి. క్రైస్తవుడిగా, విశ్వాసిగా సత్క్రియలు జరిగించాల్సిన అవసరం ఉంది. ఎలా జరిగించాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తే ఫిలిప్పు పత్రిక, గలతీ పత్రికలో మనం చూద్దాం. ముందుగా గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే మనము ఎలా చేయాలి, ఎవరికి చేయాలంటే 9వ వచనం, 9-10 వచనం, మనము మేలు చేయటం ఎందుకు విసుగు కిందము, మనము ఆలయక మేలు చేస్తే మీ తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. అందరి ఎడల నీకు సాధ్యమైతే అందరికీ సహాయం చేయాలి. విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, దేవుని ఇంటిలోకి చేరిన నీ సహోదరుని పట్ల నీవు సత్క్రియ జరిగించాల్సిన అవసరం ఉంది. ఈ సత్క్రియ విషయంలో పౌలు గారు తను ఏ ప్రాంతంలో వెళ్ళినప్పటికీ ఫిలిప్పీ సంఘస్థులు ఏ విధంగా తనకు సహాయం చేసేవాళ్ళు, వారి యొక్క సహాయాన్ని దేవుడు ఏ విధంగా దాన్ని పరిగణిస్తున్నాడో దాన్ని తెలియజేస్తూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూస్తే, 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాము. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటయు, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఆయనను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఈయన మంచి పని అంటా ఉన్నాడు, శ్రమల్లో పాలు పుచ్చుకోవడం. ఒక సహోదరుడు ఇరుకులో, ఇబ్బందులు ఉన్నాడు, అవసరతల్లో ఉన్నాడు, అది మంచి పని, సత్క్రియ. ఆయనను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేరని మీకు తెలియను. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చకు సహాయం చేస్తుంది. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులను ఎపప్రోదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. సత్క్రియ, నీ సహోదరుని పట్ల చూసే సత్క్రియ, అది చిన్నదవచ్చు, గిన్నెడు మంచినీళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆదరణ కలిగే ఒక మాట అవ్వచ్చు, దేవుని పక్షంగా బలపరిచే ఏ కార్యక్రమం అవ్వచ్చు. ఒక వ్యక్తి నిరాశలో ఉన్నాడు, ఆ వ్యక్తిని వాక్యం ద్వారా బలపరచు. లేదా అతను అవసరతలో ఉన్నాడు, అతను అవసరం తీర్చు. ఇది సత్క్రియ. లేకపోతే దేవుని ఎరుగని పరిస్థితుల్లో ఉన్నాడు, అతనికి దేవుని మార్గాన్ని చూపించు. అది సత్క్రియ. ఈ సత్క్రియ జరిగిస్తే అది ఎటువంటి సత్క్రియో చెప్తూ, ఇవి మనోహరమైన సువాసనయు. దేవుని సన్నిధికి నువ్వు చేసే సత్క్రియలు ఎలా ఉంటాయంటే, దేవుని సముఖానికి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మనం సజీవ యాగముగా మన శరీరాల్ని దేవునికి సమర్పించాలంటే, మన శరీరాన్ని సమర్పించాలంటే మన శరీరం ద్వారా జరిగించాల్సినటువంటి సత్క్రియలు అక్కడ కనబడతా ఉన్నాయి. అవి దేవునికి ప్రీతికరము, మనోహరమైన సువాసన కలిగి ఉంటాయంట. అందువల్ల సత్క్రియలు చేసేటప్పుడు మనము మేలు చేయటందు విసుగు ఉండాల్సిన అవసరం ఉంది. అందరి ఎడల మనము మేలు చేయాలి. మరి ముఖ్యంగా విశ్వాస గృహం చేరిన వారి ఎడల మనము మేలు చేయాల్సిన అవసరం ఉంది. మనం చూసినటువంటి విశ్వాసానికి క్రియలు తోడు కాకపోతే అవి మృతము. అందువల్ల మనం విశ్వసిస్తున్నాము, అనేక విషయాలు మనము గమనించాము. రక్షణ విషయము, బాప్తిస్మ విషయము, అదేవిధంగా కొత్త నిబంధన చట్టమైనటువంటి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరచడము, ప్రార్థన, అదేవిధంగా సత్క్రియలు జరిగించడం. ఈ విషయాలన్నింటిలో విశ్వసిస్తున్నాం, కానీ విశ్వాసానికి తగిన విధంగా క్రియలను జత చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ క్రియలను జత చేసి అపోస్తుల బోధలో నడుస్తారో, క్రీస్తు ప్రభువారి యొక్క క్రొత్త నిబంధన చట్టం కింద ఎవరైతే ఉంటారో వారు నిత్యరాజ్యానికి వారసులు అవుతూ ఉంటారు. నిత్యత్వాన్ని స్వాస్థ్యంగా పొందుకోవడానికి వారసులు అవుతూ ఉంటారు. మన యొక్క కోరిక కూడా అదే. మనము నిత్యత్వంలో దేవునితోనూ ఆయన కుమారునితోనూ యుగయుగాలు ఉండాలనే మన కోరిక. మనం విశ్వాసానికి
క్రియలను జత చేయకపోతే మనము దాన్ని చేరుకోలేము. అందువల్ల ఈరోజు విన్నటువంటి ఈ వర్తమానంలో విశ్వాసానికి క్రియలు జోడించాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వ్యక్తులను మనం చూసాము, వారి యొక్క జీవితాలను కూడా చూసాము, దాని ద్వారా వారు పొందుకున్నటువంటి మేలు చూసాము. మనకు అవకాశం ఉంది. దేవుడు ఈ దేహంలో మనకు ప్రాణం ఇచ్చాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత లోపలే మనము దేవుని ఎడల జాగ్రత్త కలిగి మరి ముఖ్యంగా సత్క్రియలు జరిగిస్తూ విశ్వాసానికి మన క్రియలు జోడించాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మనము ఆత్మ సంబంధం మేలు పొందాలని, మరి ముఖ్యంగా పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.